ఇప్పుడు జగన్ కాన్వాయ్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందారు అని చెప్పేసి మనం వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతుంది చూస్తూనే ఉన్నాం. అసలు ముందు ప్రైవేట్ వాహనం గుద్ది కేవలం ఎల్లో మీడియా మా మీద బురద చల్లడానికే మేము గుద్దామని చెప్తుందని అంబటి రాంబాబు ఆరోపించారు. దాని మీద ఇప్పటి వరకు వాళ్ళ రిప్లై కూడా లేదు. చాలా వరకు చూస్తున్న వీడియోలో అట్లా కనుక ఇది నిజం అనిపిస్తుంది. కానీ నిజంగా ఆయన రఫా తలలు నరికేస్తామనే దాన్ని ఇప్పటి నుంచి ఆయన చూపిస్తున్నారు. ఎందుకంటే 2029లోనే కాదు, మేము ఇప్పుడే నరికెళ్ళిపోతామని, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ తొక్కెళ్ళిపోతామని నిదర్శనంగా దీన్ని చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే కనుక మొన్న జూన్ 4న వెన్నుపోటు దినం ఎలా చేశారో అలాగే ప్రజలందరికీ తద్దినం కూడా పెట్టే విధంగా మాకు ఓటేయలేనందుకు మీ అందరినీ చంపేస్తామనే విధంగా ప్రవర్తిస్తున్న తీరు కళ్ళ కట్టినట్టుగా ఈ వైసీపీ ప్రభుత్వం చూపిస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అభివృద్ధి ఎలా ఉంది అంటారు? ఈ 1 సంవత్సరంలో అభివృద్ధి అన్నది కనిపించిందా? ఇప్పుడు చూసుకుంటే గత 5 సంవత్సరాలు చూసుకుంటే కనుక ఎక్కడా కూడా మట్టి వేయలేని ప్రభుత్వం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యం. అలాగే ఈరోజు చూసుకుంటే ఎక్కడ ఎందుకు మా తాడేపల్లిగూడెంలో చూసుకుంటే కనుక ప్రతి కనెక్టివిటీ రోడ్లు వేసి ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే మొత్తం రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారు మొన్న జనవరిలో పండక్కి ముందు అంతా బాగుండాలని ప్యాచ్ వర్కులు చేసి రోడ్ల రహదారులన్నీ మరమ్మతులు చేసి ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్లారు. ఇప్పుడు రప్ప నరుగుతాం అన్నది కేవలం సినిమా డైలాగే, బయట ఈ డైలాగులు చెప్పడానికి కూడా మాకు ఇది లేదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ ప్లకార్డులు అవన్నీ మనం చూసాం కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రఫా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు రఫా అనేది సినిమాలో డైలాగ్, అవును ఒకటి కరెక్టే, అది సినిమా డైలాగే. కానీ వైసీపీ ప్రభుత్వం సినీ దాంట్లో జరిగేదాన్ని బయట కూడా నిజం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే గంగమ్మ జాతరలో తల నరికినట్టు నరికేస్తామని వాళ్ళ ఫ్లకార్డులు పెట్టుకుని ప్రదర్శన చేస్తున్నారు. అంటే దాన్ని జగన్మోహన్ గారు సమర్థిస్తున్నారు. అంటే అది నిజమనే కదా, వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ వస్తే కనుక మేము రఫా నరికేస్తామని అనేదాన్ని జగన్మోహన్ గారు సమర్థిస్తున్నారు. సూపర్ 6 గురించి చెప్పుకోవాలంటే మొట్టమొదటిగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే మన పెన్షన్ గురించి చెప్పిన విధంగానే గత వాళ్ళ ఎలక్షన్ ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పటి నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చిన 3 నెలలు కలిపి 7,000 ఇవ్వటం అనేది, అలాగే తల్లికి వందనం, అలాగే చూసుకుంటే బస్సు ఇప్పుడు రేపు ఆగస్టు 14కి స్త్రీలకు ఒకటి, తర్వాత ఉచిత మహిళా బస్సు, తర్వాత ఇంచుమించు ఒక తప్ప మిగతా 5 కూడా ఈ ప్రభుత్వంలో వచ్చిన సంవత్సరంలోనే ఇవన్నీ అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని కూడా రెండు కళ్ళుగా ముందుకెళ్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కన్ను మూసుకుని ఒక్క కన్నుతోనే వెళ్ళిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అని ప్లకార్డులు పట్టుకుని చెప్తూ ఉన్నారు. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? అమ్మా శ్యామల గారు, మీరు క్లబ్బుల్లోనూ, తర్వాత బ్యూటీ పార్లర్లోనూ, తర్వాత బయట నెతికితే కాదు, ఆయన అసెంబ్లీలో ఉంటాడు, అలాగే ప్రజల సమస్యల్లో ఉంటాడు. మొన్న జరిగిన శ్రీకాకుళంలో సుమారు 70 సంవత్సరాల వరకు రోడ్డు లేని గిరిజనులు అడిగితే చెప్తారు, అలాగే చెప్పులు లేకుండా తిరుగుతున్న ప్రజలను అడిగితే చెప్తారు. ఎక్కడైతే అభివృద్ధి లేదో అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు అడిగితే కనుక పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు నీకు లేదు. ఎందుకంటే నువ్వు టీవీలోను రికార్డింగ్ డ్యాన్స్ షోల్లోనూ కాదమ్మా నెతకవలసింది. అసెంబ్లీకి వెళ్తున్నాడా లేదా? ఇప్పుడు ఈ జగన్ లాగా అసెంబ్లీ ఎగ్గొట్టి బయటే తిరగట్లేదు. ఆయన అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నాడు, అలాగే బయట ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నిన్న ఎవరో తాటికాయలు ఇలా పాడేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భద్రతకి భంగం కలిగింది అని అంటున్నారు. దీనికి ఏమంటారు? జగన్ రెడ్డికి కావాల్సిన భద్రత ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరినైనా సామాన్యులతో సహా జగన్మోహన్ లాంటి వీఐపీలను కూడా చాలా భద్రంగా చూస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.